చారిత్రాత్మక నేపథ్యం కలిగిన ఓరుగల్లుకు వెన్నుముకగా నిలుస్తుంది వరంగల్ పశ్చిమ నియోజకవర్గం. ఈ ప్రాంతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కాకతీయ యూనివర్సిటీ, నెట్ వంటి ప్రఖ్యాత విద్యా సంస్థలు ఇక్కడ ఉన్నాయి. మేధావులు, విద్యావంతులు, రాజకీయ ప్రముఖులు, అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. ఉమ్మడి జిల్లా రాజకీయాలకు కేంద్ర బిందువుగా పశ్చిమ నియోజకవర్గం నిలుస్తోంది. కాగా ఇప్పటికే వరుస విజయాలతో జోష్ మీదుంది గులాబీ పార్టీ. కానీ కారు జోరుకు బ్రేకులు వేస్తామని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బలంగా చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో అధికార పార్టీకి చెందిన అభ్యర్థి వినయ్ భాస్కర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మరి ఈసారి జరిగే ఎన్నికల్లో వినయ్ భాస్కర్ తన విజయాన్ని కంటిన్యూ చేస్తాడా, లేక విపక్షాల జెండా ఎగురవేస్తాయా? ఏ పార్టీ బలం ఎంత? అసలు పశ్చిమ వరంగల్ నియోజకవర్గంలో ప్రజలు ఎవరి వైపు ఉన్నారు? వెస్ట్ వరంగల్ అసెంబ్లీ సెగ్మెంట్ పై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. ఉద్యమాల పురటిగడ్డ ఓరుగల్లుకు గుండెకాయ వంటిది వరంగల్ పశ్చిమ నియోజకవర్గం. ఉద్యమం ఈ రక్తంలోనే ఉందంటూ చెప్పేటువంటి పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పుడు జరిగే ఎన్నికల్లో ఎవరిని విజయం వరిస్తుంది? అధికార పార్టీకే ఈ పీఠం దక్కనుందా, లేకుంటే ప్రతిపక్షాలు ఈ పీఠాన్ని దక్కించుకోనున్నాయా? అసలు ఇక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయి, రాజకీయంగా ఏం జరగబోతుంది అనేటువంటి విషయాన్ని చూద్దాం. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వరంగల్ పశ్చిమ ఒకటి. వరంగల్ అర్బన్ జిల్లాలో ఈ ప్రాంతం ఉంది. 1978లో ఏర్పాటైన హన్మకొండ ఆ తర్వాత నియోజకవర్గంగా కొనసాగింది. కానీ కొన్నాళ్ల తర్వాత 2009 నియోజకవర్గాల పునర్విభజనలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంగా మార్పు చెందింది. ఇది 2 జిల్లాల కలెక్టరేట్లకు కేంద్రం, ఎన్నో ప్రజా పోరాటాలకు కేరాఫ్, అత్యధిక విద్యావంతులు కలిగిన అసెంబ్లీ సెగ్మెంట్ కూడా. అయితే ఈ నియోజకవర్గంలో రాజకీయం రోజురోజుకు ఆసక్తి రేపుతోంది. 2009 ఎన్నికల్లో బీజేపీ తరపున ఎం ధర్మారావు, కాంగ్రెస్ తరపున కె దయాకర్ రావు పోటీ చేశారు. మహాకూటమి తరపున పొత్తులో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థి వినయ్ భాస్కర్, ప్రజారాజ్యం పార్టీ తరపున ఎం రవీందర్ రెడ్డి, లోక్సత్తా తరపున పికే రామారావులు పోటీ చేశారు. కానీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంగా మార్పు చెందిన మొదటిసారే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దాస్యం వినయ్ భాస్కర్ విజయం సాధించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా మళ్లీ వినయ్ భాస్కర్ విజయం సాధించారు. వినయ్ భాస్కర్కు 83,492 ఓట్లు రాగా ఎర్రబెల్లి సొన్నకు 27,188 ఓట్లు వచ్చాయి. చివరగా జరిగిన 2018 ఎన్నికల్లో ప్రధానంగా బీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ పార్టీల మధ్య పోటీ జరిగింది. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రేవూరి ప్రకాష్ రెడ్డిపై బీఆర్ఎస్ అభ్యర్థి దాస్యం వినయ్ భాస్కర్ 36,451 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్కు 81,600 ఓట్లు రాగా టీడీపీకి 44,556 ఓట్లు, బీజేపీకి 5,979 ఓట్లు వచ్చాయి. ఇక వరంగల్ పశ్చిమ నియోజకవర్గం గ్రేటర్ వరంగల్ పరిధిలోని హన్మకొండ, కాజీపేట సహా వరంగల్లో కొంత భాగం విస్తరించి ఉంది. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,77,194 ఓట్లు. ఇందులో మహిళా ఓటర్లు 1,39,976 కాగా 1,37,139 మంది పురుష ఓటర్లు, 10 మంది ఇతర ఓటర్లు, 69 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో రెడ్డి, మున్నూరు కాపు సామాజిక వర్గాల ఓట్లు గెలుపు ఓటములను ప్రభావితం చేయనున్నాయి. రెడ్డి సామాజిక వర్గం 45,000 ఓట్లు, మున్నూరు కాపు సామాజిక వర్గం 35,000 ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్యే. అంటే ఇక్కడ త్రిముఖ పోటీ జరగనుంది. అయితే సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో వరుసగా 5 సార్లు గెలిచి మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా వినయ్ భాస్కర్ బరిలో నిలుస్తున్నారు. అటు కాంగ్రెస్, బీజేపీలు మాత్రం అధికార పార్టీ విజయానికి కళ్ళెం వేయాలని చూస్తుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్పై విపక్షాలు విమర్శల వర్షాన్ని కురిపిస్తున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ 2009 నుంచి వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు. 3 సాధారణ ఎన్నికలు, 2 ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. తాజాగా 6వసారి పోటీకి సిద్ధమవుతున్నారు. అయితే సౌమ్యునిగా, వివాదరహితునిగా వినయ్ భాస్కర్కు నియోజకవర్గ స్థాయిలో మంచి పేరే ఉంది. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాడని చెబుతుంటారు ప్రజలు. దీంతో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మంచి పట్టున నేతగా గుర్తింపు తెచ్చుకున్నాడు వినయ్ భాస్కర్. అంతేకాదు ప్రత్యర్థి పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో కూడా అతని కోసం పనిచేసేవారు ఉన్నారని ప్రచారం ఉంది. దాస్యం వినయ్ భాస్కర్కు బలాలు ఎంత ఉన్నాయో బలహీనతలు కూడా అంతే ఉన్నాయి. భూ వివాదాలు, సెటిల్మెంట్స్ చేస్తారని, ఆయన అనుచరులు భూ ఆక్రమణలు చేస్తారని ఆరోపణలు ఉన్నాయి. పని తప్పకుండా చేస్తా అని హామీ ఇవ్వడం తప్ప పని చేయరని పలువురు రాజకీయ నేతలు విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కబ్జాలు చేయడం తప్ప అభివృద్ధి చేసింది ఏమీ లేదని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజేందర్ ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని తెలిపారు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి తప్ప బీఆర్ఎస్ చేసింది ఏమీ లేదు. ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని రాజేందర్ రెడ్డి అంటున్నారు. రాష్ట్రంలో అక్కడో ఇన్నో ఇక్కడో ఇన్నో 10 పర్కో ఇచ్చిండో చిన్లు. వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ఒక్క ఇల్లు ఇచ్చిందా చెప్పండి? ఒక్క ఇల్లు.
అంటే ఎంత అసమర్థతగా వ్యవహరిస్తున్నారు ఇక్కడ ఎమ్మెల్యే గారు అనేది మనం గమనించాలి, ప్రజలు కానీ ఎవరే కానీ. లాస్ట్ టైం కూడా కేటీఆర్ని తీసుకొచ్చిండు వరదలు పడ్డప్పుడు, వరదలు వచ్చినాయి కదా అప్పుడు తీసుకొచ్చినప్పుడు కూడా ఏం చేసిండ్రు, 10,000 ఇస్తా అని చెప్పి అటేవా. అసలు వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చెందిందో ప్రజలకు జవాబు చెప్పాలి, లేదంటే మీరు ఒక రిలీజ్ చేయండి, మేము ఇది అభివృద్ధి చేసినామని చెప్పి. మీరు ఏది చెయ్యరు, చేయకపోగా ఉన్నవి కూడా తరలిపోయినాయని గతంలో ఎన్నోసార్లు నేను చెప్పడం జరిగింది. టైర్ రిటైలింగ్ ఫ్యాక్టరీ పోతుంటే కూడా చూసుకుంటూ కూర్చున్నారు తప్ప ఒక మాట మాట్లాడలే. మెడికల్ అండ్ హెల్త్ రీజనల్ ఆఫీస్ తరలిపోతుంటే కూడా ఒక మాట మాట్లాడలే. తీసుకొచ్చుడు వదిలిపెట్టండి, ఉన్నది తరలిపోతుంటే కూడా మాట్లాడలే కదా. హాస్పిటల్ సెంట్రల్ దగ్గర కూలగొట్టి, అంత మంచి సెంట్రల్ని కూలగొట్టి హాస్పిటల్ కడతానంటే చాలా గొప్ప పని చేస్తానేమో అనుకున్నాం. కానీ దాని మీద మహారాష్ట్రలో కుదబెట్టి 1,100 చిల్లర కోట్లు తీసుకొచ్చి మన హన్మకొండ జిల్లాలో 400-500 కోట్లు వేసి, 300-400 కోట్లు వేసి మిగతా రాష్ట్రానికి పట్టుకపోయా. అంటే లాభం జరిగిందా నష్టం జరిగిందా? మిగతా డబ్బులను పెట్టి అండర్ గ్రౌండ్ అనేది మాటిచ్చింది కదా. అసలు మేము అది ఇవ్వకపోతే ఓటు వేయమని అన్నారు. మరి ఎక్కడ పోయింది అండర్ గ్రౌండ్ అనేది? ఏడ పోయింది? స్మార్ట్ సిటీ కానీ వీటన్నిటి కింద ఎన్ని డబ్బులు రావాలి, మరి ఎక్కడ పోయింది? ఎందుకు అభివృద్ధి చెందలే? అది ప్రజలకు జవాబు చెప్పాలి. కాజీపేట కాలేజ్ ఏమైంది, స్కూల్ ఏమైంది, హాస్పిటల్ ఏమైంది? మీరు ఇచ్చిన వాగ్దానాలే కదా. బ్రిడ్జ్ ఏమైంది? ఇప్పటివరకు దిక్కు దివానాలేదు దానికి. ఇప్పుడు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య. అంటే ఇక్కడ త్రిముఖ పోటీ జరగనుంది. అయితే సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో వరుసగా 5 సార్లు గెలిచి 6వసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా వినయ్ భాస్కర్ బరిలో ఉన్నారు. అయితే అటు కాంగ్రెస్, బీజేపీలు మాత్రం అధికార పార్టీ విజయానికి కళ్ళెం వేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పై విపక్షాలు విమర్శల వర్షాన్ని కురిపిస్తున్నాయి. ఇక బీజేపీ నాయకులు మాత్రం ప్రజలు మా వెంటే ఉంటారని చెబుతోంది. నియోజకవర్గంలో ఎలాంటి ప్రాతినిధ్యం లేకున్నా కేంద్రం స్మార్ట్ సిటీ, అమృత్ వంటి అనేక పథకాల ద్వారా నిధులు ఇచ్చిందన్నారు. కాజీపేటకు వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చిందని తెలిపారు. ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అంటున్నారు. ఎన్నో హామీలు ఇచ్చిండు. ఇలా తెలంగాణ వస్తే మా బతుకులు బాగుంటాయని చెప్పి, అదేవిధంగా కేసీఆర్ ఇచ్చిన హామీలు, డబుల్ బెడ్రూమ్లు, ఇంటింటికి ఉద్యోగము, మళ్ళొకసారి నిరుద్యోగ భృతి, ఇట్లా ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా ఇలా డబుల్ బెడ్రూమ్లు కట్టి ఉన్నాయి కూడా మీకు కొత్త బస్ స్టాండ్ దగ్గర కనుక వాటిని ఇవ్వలేదు. ఇలా వరంగల్ సిటీ అంటే కేయూ ఉండేది, ఇలా చదువుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి కాకతీయ యూనివర్సిటీ. ఇలా కాకతీయ యూనివర్సిటీ పరిస్థితి అధ్వాన్నం. నేను చెప్పేది ఒక్కటే, ఇవాళ ప్రజలకు ఇక్కడ చెప్పేది, ఇలా కాంగ్రెస్ పార్టీని చాలా సంవత్సరాలు ఇక్కడ చూసిండు. అదేవిధంగా ఇలా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వినయ్ భాస్కర్ గారిని 3 సార్లు గెలిపిస్తే మన ప్రాంతం ఇలా అయోమయం అయిపోయి నీళ్ళు వచ్చి ఇబ్బందులు పడుతుంటే, మరీ ముఖ్యంగా ఒక మాఫియా, ఎక్కడ చూసినా ఒక భూమాఫియాగా, ఇలా ఎక్కడ కూడా చదువు విషయంలో అదే విధంగా, ఇలా ప్లేస్ విషయంలో అదే విషయంగా ఎక్కడ కూడా అభివృద్ధి అయింది లేదు. కాంగ్రెస్ పార్టీని చూసిండు, టీఆర్ఎస్ పార్టీని చూసిండు. భారతీయ జనతా పార్టీ ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గెలవకపోయినా, ఎంపీ గెలవకపోయినా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు నరేంద్ర మోడీ గారు స్కీమ్స్ ఇచ్చి డెవలప్మెంట్ చేయాలని చూస్తున్నారు. కాబట్టి వాటికి మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తలేదు. అదేవిధంగా ఇవాళ బీజేపీ పార్టీ గెలిస్తే ఇక్కడ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి డబుల్ ఇంజన్ సర్కార్ నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో, ఇక్కడ గల్లీలో కూడా నరేంద్ర మోడీ గారు బీజేపీ గెలిస్తే ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కొరకు, అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీని మంచి డెవలప్ చేయడం కొరకు, ప్రతి ఒక్కరు చదువుకోవడానికి, ఇవాళ ప్రతి ఒక్కరికి పేదవాడికి కావాల్సింది ఉండడానికి ఇల్లు, చదువుకోవడానికి విద్య, ఉండడానికి హాస్పిటల్, వైద్యం చేయడం కొరకు. ఇవాళ నరేంద్ర మోడీ గారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇస్తే దాన్ని కూడా ఇలా రాజకీయం చేసుకుంటూ కనీసం పేదవాడికి ఆరోగ్యాన్ని అందించలేని పరిస్థితి. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నారు అంటున్నారు వినయ్ భాస్కర్. కేవలం ఎన్నికల సమయంలోనే కాకుండా నిత్యం ప్రజల్లో ఉంటూ వారి కష్టసుఖాల్లో భాగస్వామిని అవుతున్నానని ఆయన చెబుతున్నారు. తనను ప్రజలు కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్నారని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ చెప్తున్న మాట. కేవలం ఎన్నికల సమయంలో ప్రజల దగ్గరికి వెళ్ళటం, లేనిపోని వాగ్దానం చేయటం కాదు. ఒక బాధ్యత ప్రజాప్రతినిధిగా ప్రజల మధ్యకు పోవటం, ప్రజా సమస్యలు తెలుసుకోవటం, దాని పరిష్కారం కోసము ఎన్నికలు ఉన్నా లేకున్నా ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా, అది కరోనా సమయం అనుకోండి, మొన్న వరదల సమయం అనుకోండి, ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండటం నాకు అలవాటు. మరింత అభివృద్ధితోని ఇప్పటికే వేలాది కోట్లు నియోజకవర్గానికి తీసుకొచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు. ఇలా ఉంటే వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలో వర్గ విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఒకరికి టికెట్ ఇస్తే ఇంకొకరికి సహకరించే పరిస్థితి లేదు. అటు బీజేపీలోనూ అదే పరిస్థితి తయారైంది. అందుకే ప్రత్యర్థి పార్టీలు అంతా కలిసి కలహాలను పరిష్కరించుకోవాలని పలువురు చెబుతున్నారు. అలా చేస్తే అధికార పార్టీని ఓడించి సీటు సొంతం చేసుకునే అవకాశం ఉందనే చర్చ నియోజకవర్గంలో కొనసాగుతోంది.
రాజకీయ పార్టీల పరిస్థితి ఇలా ఉంటే ప్రజలు మాత్రం తమ ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయని చెబుతున్నారు. ప్రధానంగా డ్రైనేజీ, త్రాగునీరు సమస్యలు ఇక్కడ ఉన్నాయని ప్రజలు మండిపడుతున్నారు. తమ సమస్యలు తీర్చే నాయకుడికే తాము ఓట్లు వేస్తామని ప్రజానీకం అంటున్న మాట. రాజకీయ పార్టీల పరిస్థితి ఇలా ఉంటే ప్రజలు మాత్రం తమ ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయని చెబుతున్నారు. ప్రధానంగా డ్రైనేజీ, తాగునీరు సమస్యలు ఇక్కడ ఉన్నాయని మండిపడుతున్నారు. తమ సమస్యలు తీర్చే నాయకుడికే తాము ఓట్లు వేస్తామని పశ్చిమ వరంగల్ నియోజకవర్గ ప్రజలు చెప్తున్న మాట. గ్రేటర్ వరంగల్ స్మార్ట్ సిటీగా గుర్తింపు పొందిన పశ్చిమ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఇంకా పరిష్కారానికి నోచుకోలేదు. ప్రధానంగా డ్రైనేజీ సమస్య పేరుకుపోయింది. చిన్న వర్షానికే రోడ్లు జలమయం కావడంతో పాటు అనేక కాలనీలు నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఉన్నాయి. పలు కాలనీల్లో తాగునీటి సమస్య కూడా ఉంది. నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. పలు కాలనీల్లో పారిశుధ్య విద్యుత్ సమస్య పేరుకుపోయింది. గ్రేటర్ వరంగల్లో విలీన గ్రామాలు ఇంకా అభివృద్ధికి నోచుకొని పరిస్థితి. తమ ప్రాంతాల్లో అనేక సమస్యలు ఉన్నాయని ఓ రిటైర్డ్ అధికారి చెబుతున్నారు. డ్రైనేజీ సమస్యలు, ఇళ్ల సమస్యలు ఉన్నాయని, హన్మకొండలో మాత్రం 2-3 గంటల వర్షం పడితే కొన్ని ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయన్నారు. ఇప్పుడు వర్షం పడ్డదనుకో, ఒక 2 గంటలు వర్షం పడితే ఈరోజు మనకు అంతా జలమయమైపోతుంది. మన జిల్లాలో కానీ సిటీలో కానీ ఎక్కడైనా అవుతున్నది. సిటీ పెరిగినా కొద్దీ బాగానే ఉంటుంది, కానీ మున్సిపాలిటీల్లో పన్నులు కడుతున్నాము, ఇవన్నీ చేస్తున్నాము, కానీ వాటి కొన్ని సమస్యలను తీర్చాలి. డ్రైనేజ్ సమస్య కానీ, ఇక్కడ ఉండే ఇండ్ల సమస్యలు ఉన్నాయి. సమస్యలు సిటీలో బాగా చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు తీరిస్తే వినయ్ భాస్కర్ గారు ఒకవేళ ఓకే. మరో నియోజకవర్గవాసి మాట్లాడుతూ ప్రతి ఎమ్మెల్యే వాళ్ళ స్వార్థానికి చూసుకుంటున్నారని, నాయకులు ముఖ్యంగా హామీలను ఇచ్చి గాలికి వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేరుకే హన్మకొండ కానీ పెద్దగా అభివృద్ధి అయితే ఏం లేదు. నిన్న వర్షాలు పడితే మొత్తం ఊర్లు మొత్తం కొట్టుకుపోయినాయి. రోడ్లు కూడా ఏం లేదు. బ్రిడ్జిలు 2-3 సార్లు కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా మురుకాలాలు, నీళ్లు అంతా. చిన్నపిల్లలతో మస్తు వర్షాలు పడితే మస్తు ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఇంకా కొంచెం అభివృద్ధి చేసిండు, కాకపోతే ఇంకా కొంచెం అభివృద్ధి చేసుకోవాలి. ఇంకా నీళ్ళ నుంచి కానీ, భారీ వర్షాల నుంచి కానీ, ఇక అభివృద్ధి గురించి కూడా చుట్టుపక్కల అంతా కొంచెం మంచి చేస్తే కొంచెం బాగుంటుంది. ఆయనకు కూడా బాగుంటుంది, ప్రజలకు కూడా అతని పైన మంచి అభిప్రాయం అనేది వస్తుంది. పశ్చిమ నియోజకవర్గం మాత్రం నిపుణున్న ఎలాంటి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ 100% ఓడుతుంది. నెగిటివ్ ఓట్స్ మాత్రం బాగున్నాయి వినయ్ భాస్కర్ గారి మీద. ఆయన కబ్జాలు అయితేంది, ఏదైతేంది, మొత్తానికైతే జనం యొక్క అభిప్రాయం ఎట్లున్నది, వినయ్ భాస్కర్ గారు ఎలాంటి పరిస్థితుల్లో గెలవడం అని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా. ప్రధాన సమస్యలు నీటి సమస్యలు ఉన్నాయి, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఎక్కడేది కరెంటు సమస్యలు పేరుకే 24 గంటలు అంటాను. ఎక్కడ ఇస్తానండి చెప్పండి? అన్ని ముచ్చట్లు చెప్తాను. నేను ఒక రైతు బిడ్డగా చెప్తానా? నాకు ఒక వ్యవసాయ పొలం ఉన్నది. 4 గంటల నుంచి 6 గంటల కంటే ఎక్కువ వస్తలేదు. ఎక్కడ హామీ నెరవేరుస్తుందండి? మాటలు కోటలు దాడుతానే, కాళ్ళు కడప దాడతలేదు. అంత మిక్కిలి ఏం లేదు, మాటలు తప్ప వాళ్ళ చేసేటోళ్ళు మాత్రం శూన్యమని మాత్రం నేను చెప్పగలుగుతున్నా. మరోవైపు అధికారంలో ఉన్న ప్రభుత్వం హామీలు ఇచ్చి నెరవేర్చలేదన్నారు నియోజకవర్గ ప్రజలు. ఇల్లు లేక, నీళ్లు లేక, కొత్త వారికి రేషన్ కార్డులు లేక, సరైన వైద్యం లేక ప్రజలు అల్లాడుతున్నారని తమ ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ స్మార్ట్ సిటీగా చేస్తామన్న నాయకులు సమస్యల నిలయంగా చేశారన్నారు. నాయకులు అభివృద్ధి విషయంలో తాము ప్రజలకు ఏం చేశామని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరుతున్నారు. ఇక్కడ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండి మనము ప్రజెంట్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే చూసుకున్నట్లయితే, ఈ రోజు వరంగల్ నగరం అనేది ఎంత నీట మునిగింది, ఎందుకు నీట మునిగింది అనేది ప్రతి ఒక్కరికి అర్థమైంది. అంటే మీరు నీట మునిగిన వాళ్ళకి ఇంటికి 10,000 అన్నారు, ఇంకా ఏదో అన్నారు, అయినా కానీ ఇంతవరకు కూడా మీరు ఏది సాధించలేదు. స్మార్ట్ సిటీ అన్నారు. ఈరోజు చాలా రోడ్ల పరిస్థితి చూసుకుంటే కూడా ఎన్నో రోడ్ల కేటీఆర్ గారు లేకపోతే ఏదైనా మంత్రులు వస్తే మాత్రం ప్యాచ్ వర్కులు చేసి వీళ్ళు స్వాగతాలు పలికింది. కానీ మన గల్లీలో రోడ్లు కానీ మెయిన్ రోడ్ల గురించి గతంలో చాలా సార్లు మాట్లాడినప్పుడు కూడా ఒక్క కాడ కూడా ఒక వర్క్ వీరు చేసిన పాపాన పోలేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మేము రాష్ట్రాన్ని ఇంత అభివృద్ధి చేస్తామని చెప్పి మరి ఈరోజు ఎక్కడ చూసినా కూడా వరదలతోటి నగరం అంతా, వరంగల్ నగరమే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క జిల్లా కూడా ఈరోజు ఒక సముద్రం లేక మహాసముద్రంకి ఏర్పడుతుంది. కనీసము చిన్న వర్షానికి ఈరోజు వరంగల్ జిల్లా కావచ్చు, హన్మకొండ జిల్లా కావచ్చు, మరి ఇల్లు మునిగే పరిస్థితి ఏర్పడుతుంది. బోట్లు వేసుకుని తిరిగే పరిస్థితి ఈరోజు మనకి కనబడుతుంది. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే అయితే హన్మకొండ బాల సముద్రంలో దాదాపు 600 ఇల్లు కట్టిండ్రు డబుల్ బెడ్రూమ్ అని. మరి ఏ ఒక్క లబ్ధిదారికి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటే కేవలం వాళ్ళు పేపర్ మీద పెట్టడమే తప్ప కానీ మరి సామాన్య ప్రజలకు ఏది కూడా అంతలేదు. మొత్తానికి వరంగల్ ఈస్ట్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ప్రచార జోరుతో నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొందనే చెప్పాలి. పార్టీ నాయకులు మాత్రం ఎవరికి వారు ప్రజలకు హామీలు ఇస్తూ ప్రజలను ఆకర్షించే పనిలో పడ్డారు. మరి ప్రజలు ఈ దఫా ఎన్నికల్లో ఎవరి వైపు మొగ్గు చూపుతారు? వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజా తీర్పు ఎలా ఉండబోతోంది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
ప్రశ్నించే తత్వానికి ఉద్యమ స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచే పశ్చిమ నియోజకవర్గంలో రాజకీయ హోరు కొనసాగుతుంది. ఇక్కడ అధికార పార్టీతో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రధానంగా పోటీనిచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ముక్కోనొప్పు పోటీ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అధికార పార్టీకి ప్రభుత్వ వ్యతిరేకత, అభ్యర్థిపైన ఉన్నటువంటి వ్యతిరేకత శాపంగా మారనున్నటువంటి నేపథ్యంలో ఇటు విపక్షాలకు, అటు బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, అంతర్గత కలహాలే శాపంగా మారేటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికి 3 పార్టీల్లో కూడా లుకలుకలున్నటువంటి నేపథ్యంలో ఈ పశ్చిమ నియోజకవర్గం ఎవరి ఖాతాలో చేరుతుంది అనేటువంటిది డిసెంబర్ 3నే చూడాల్సినటువంటి అవకాశం ఉంది. మొత్తానికి వరంగల్ వెస్ట్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల ప్రచారం జోరులో దూసుకుపోతున్నాయి. దీంతో నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొందనే చెప్పాలి. పార్టీ నాయకులు మాత్రం ఎవరికి వారు హామీలిస్తూ ప్రజలను ఆకర్షించే పనిలో పడ్డారు. మరి ఈ దఫా జరిగే ఎన్నికల్లో ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారు? వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజా తీర్పు ఎలా ఉండబోతోంది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.